నమస్కారం రైతు సోదరులారా మరియు వ్యాపార ప్రియులారా. తక్కువ పెట్టుబడితో ఎలాంటి రిస్క్ లేకుండా ఇంట్లోనే ఉంటూ నెలకు మంచి ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా? అద్దెనిమిదైతే నాటుకోళ్ల పెంపకం మీకు ఒక అద్భుతమైన అవకాశం. ఈరోజు మన వీడియోలో నాటుకోళ్లను ఎలా పెంచాలి, వాటికి ఎలాంటి మేత ఇవ్వాలి మరియు ఎక్కువ లాభాలు ఎలా సాధించాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2. కోళ్ల రకాల ఎంపిక, బ్రీడ్ సెలెక్షన్. మొదటగా మనం ఎలాంటి కోళ్ల రకాలను ఎంచుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో ప్యూర్ నాటుకోళ్లు కోళ్లతో పాటు కడక్నాథ్, వనరాజ్, గ్రాంప్రియా మరియు సీలా వంటి రకాలకు మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది. మీరు కొత్తగా ఈ వ్యాపారం ప్రారంభిస్తుంటే స్థానిక వాతావరణానికి తట్టుకునే రోగనిరోధక శక్తి ఉన్న రకాలను ఎంచుకోవడం చాలా మంచిది. 3. షెడ్ నిర్మాణం మరియు వసతులు. కోళ్ల పెంపకంలో అన్నిటికంటే ముఖ్యమైనది వాటికి రక్షణ కల్పించడం. రాత్రివేళల్లో పాములు, అడవి జంతువుల నుండి కోళ్లను రక్షించడానికి ఒక చిన్న షెడ్ నిర్మించుకోవాలి. షెడ్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. అలాగే నేలపై వరిపొట్టు వేయటం ద్వారా షెడ్ ఎప్పుడూ పొడిగా ఉంటుంది మరియు వ్యాధులు రాకుండా ఉంటాయి. 4. మేత మరియు సంరక్షణ. నాటుకోళ్ల పెంపకంలో పెద్దగా ఖర్చులేనిది మేతలోనే. వీటికి మార్కెట్ నుండి